నాతో పాటు ప్రెస్ మీట్లో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సంజీవ్ గారు, ముడా చైర్మన్ లక్ష్మణ్ గారు, గ్రంథాలయ చైర్మన్ నరసింహారెడ్డి గారు మరియు జిల్లా జనరల్ సెక్రటరీ అయిన సిరాజ్ గారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులైన బెన్హర్ గారు మరియు సుధాకర్ రెడ్డి గారు, గోవింద్ గారు, ముందుగా మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా వారికి నివాళులు అర్పించుకుంటూ ఈ యొక్క ప్రెస్ మీట్ని ప్రారంభం చేసుకుందాం. ముఖ్యంగా అన్న చెప్పినట్టు 2 అంశాలు. ఈరోజు యూరియా లేదు అని చెప్పి ప్రజలను, రైతులను ఒక దిగ్భ్రాంతికి గురి చేస్తుంది ఈ బీఆర్ఎస్ పార్టీ. మన రాష్ట్రానికి ఈ ఖరీ పండగ సంబంధించి 9.8 అంటే 9.8 లక్షల మెట్రిక్ టన్నుల రిక్వైర్మెంట్ మన రాష్ట్రానికి ఉన్నది. కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు కేవలము 4.2 లక్షల మెట్రిక్ టన్నులు రావడం జరిగింది. దీనికి కారణాలు ఏంటంటే సప్లై చేస్తున్న ఫ్యాక్టరీస్ కానీ, మన లోకల్లో ఉన్న రామగుండం లాంటి ఫ్యాక్టరీస్ కానీ, ఇవన్నీ కానీ వారి మిషనరీ మంచిగా లేకపోవడం వల్ల, వాళ్ళ సప్లై చైన్ మంచిగా లేకపోవడం వల్ల, రైల్వేస్లో వాళ్లకు కేటాయింపులు జరగడం వల్ల, ఇది కేవలం కేంద్ర ప్రభుత్వ వైఫల్యం వల్ల మనకు అంత సరఫరా జరగట్లేదు. అయినప్పటికీ మన ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఎన్ని విధాలుగైనా ఈ యొక్క యూరియాని మనం తేవాలి, తెచ్చి కూడా రైతులకు అందుబాటులో చేయాలి. ఈరోజు ఒక 45 kgs బ్యాగ్ 267 రూపీస్గా మనకు సబ్సిడీ రేట్లలో ఈరోజు అందుబాటులో ఉంది. దీన్ని ఇదే విధంగా రైతులకు అందజేయాలి అని చెప్పి అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తున్నారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు. కానీ ఈ యొక్క ప్రతిపక్ష నాయకులు ఒక బోగస్గా షట్టర్లు తెరవకముందే రైతులను ప్రోత్సహించి, రైతులని ఉద్వేగానికి గురి చేసి, వాళ్ళని కొంచెము భయభ్రాంతులకు గురి చేసి మీడియాలలో హల్చల్ చేసే విధంగా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా ఇలాంటివి ప్రజలు గమనించాలి, కొన్ని వాస్తవాలు తెలుసుకోవాలి. మన ప్రభుత్వము అన్ని విధాలుగా ఈ యూరియాని రైతులకు అందజేసే విధంగా పనిచేస్తుంది. రోజు అసెంబ్లీ బయట ప్లకార్డులు పట్టుకొని ధర్నాలు చేసుకొని 10 సంవత్సరాలు వాళ్ళు గవర్నమెంట్లో ఉన్నారు. వాళ్ళకు తెలుసు ఏ విధంగా కేంద్ర ప్రభుత్వము ఈ యూరియా సరఫరాని నిర్లక్ష్యం చేస్తుందని. వాళ్ళకు అన్నీ తెలిసి కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీద ఏ విధంగా బట్టగాల్చి మీదేయాలన్న విధంగా వాళ్ళ యొక్క వైఖరి. ఇప్పుడు పోతే రెండో అంశం, నిన్ననే మనం చూసినాం అసెంబ్లీలో రాత్రి 1:30 గంట వరకు కాళేశ్వరం ప్రాజెక్టు మీద పీసీ ఘోష్ గారు ఇచ్చిన 650 పేజీల నివేదికను ఏ విధంగా అయితే కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలు, అవినీతి జరిగింది అనే దాని మీద ఈ యొక్క కమిషన్ నీట్గా ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దీంట్లో ఏ విధంగా 30,000 కోట్లకే కాళేశ్వరం ప్రాజెక్టు ఉన్నది, 1,20,000 కోట్ల వరకు దీన్ని పెంచినరో, ఏ విధంగా అవినీతి పాల్పడ్డారో మన కళ్ళ ముందల తెలుస్తుంది. దీన్ని మళ్ళా కొత్తగా కవిత గారు ఓపెన్గా కవిత గారు చెప్పిందే ఇప్పుడు గవర్నమెంటో లేకపోతే పోలీస్ వాళ్ళు లేకపోతే సిట్టో లేకపోతే రేపొద్దున సిబిఐ ఎంక్వైరీ అన్నారు. ఆమె చెప్పిన మాటలే సుమోటోగా తీసుకొని హరీష్ రావు గారిని మరి ఆ సంతోష్ గారిని విచారణ చేస్తే అసలు డొంక బయటకు వస్తుందని చెప్పి మనము గమనించాల్సిన అవసరం ఉంది. అంటే ఆనాడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్పందే ఒక ఇరిగేషన్ మంత్రి లేకపోతే ఒక రాజ్యసభ సభ్యుడు ఇవన్నీ పనులు చేయగలడా? ఆయన చెప్పందే ఏ కాంట్రాక్టర్స్కి
ఏ కాంట్రాక్టర్స్కి ఈ యొక్క కమిషన్ల ద్వారానో లేకపోతే వాళ్ళకి వర్క్స్ ద్వారానో వాళ్ళకి ఇవన్నీ ముందరకు పోవా? ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఏమంటున్నారు, కేసీఆర్ గారికి ఏం సంబంధం లేదు, వీళ్ళిద్దరు చేసిన అవినీతి వల్లనే మా నాయనను అనవసరంగా బద్నాం లేపుతున్నారు అని అంట. అరే ప్రజలు చూస్తున్నారు, ఇది కేవలము ఇదంతా కవిత గారి కొత్త దుకాణం ఎట్లా నడుపుకోవాలి, ఆమె మనుగడ ఆ పార్టీలో లేదు కాబట్టి ఆమె ఎట్లా ఎస్టాబ్లిష్ కావాలి అనే విధంగా ఈరోజు ముందలు పోతున్నది. ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. అంటే ఈ 10 సంవత్సరాలు ఆమె ప్రభుత్వంలో లేదా? ఈ 10 సంవత్సరాలు ఆమె ఎంపీ ఎమ్మెల్సీగా లేదా? ఈ 10 సంవత్సరాలు ఆడ జరిగే విషయాలు మరి ఆ రోజు మాట్లాడని మాటలు ఈరోజు ఎందుకు బయటకు వస్తున్నాయి? ఎందుకంటే వాళ్ళకి గవర్నమెంట్ లేదు, వాళ్ళకి పవర్ లేదు కాబట్టి. తెలంగాణ కేసీఆర్ మీద ఇన్ని విమర్శలు చేస్తుంటే తెలంగాణ బగ్గుమనాలంట. తెలంగాణ ఖచ్చితంగా బగ్గుమంటది. ఎప్పుడు తెలుసా? నీళ్లు నిధులు నియామకాలు అని చెప్పి మోసం చేసినందుకు బగ్గుమనాలి, పదవులన్నీ మీ ఇంటికి పెట్టుకున్నందుకు బగ్గుమనాలి, అమరవీరులకు అన్యాయం చేసినందుకు బగ్గుమనాలి, లక్షల కోట్ల అవినీతి చేసినందుకు బగ్గుమనాలి. మీ ఇంటి పంచాయతీని ప్రజలకు మధ్యలో రుద్ది బగ్గుమంటదా తెలంగాణ? బగ్గుమనాలింది మీ మీద. ఈరోజు కూడా రేవంత్ రెడ్డి గారు చేసే సంక్షేమ పథకాలు, సన్న బియ్యం కానీ, ఇంద్రమ్మ ఇల్లు కానీ, 42% బీసీ రిజర్వేషన్ కానీ, లేకపోతే రాహుల్ గాంధీ గారు మాట్లాడుతున్న ఓట్ చోరీ గురించి కానీ మాట్లాడకుండా ప్రజల మధ్యలో ఇలాంటి ఒక కన్ఫ్యూజన్ ఏర్పాటు చేయాలి. చేసిందల్లా వాళ్ళే, చేసిందంతా అదే కుటుంబం, అవినీతి చేసింది వాళ్ళే, 10 సంవత్సరాలు నడిపింది వాళ్ళే, ద్రోహాలు చేసింది వాళ్ళే, కేసులు పెట్టింది వాళ్ళే, సమాజాన్ని మోసం చేసింది వాళ్ళే. కానీ జరిగే మంచి పనులు మాత్రం మళ్ళీ మాట్లాడుకోవద్దు. అసెంబ్లీలో జరిగే తీర్మానాలు కానీ, అసెంబ్లీలో జరిగే ప్రజా శ్రేయస్సు కోసం, ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వాన్ని, ప్రజా పాలనలు చేసే రేవంత్ రెడ్డి గారు చేసే ప్రజా పాలన గారి గురించి ఎవ్వరు మాట్లాడుకోవద్దు. ఎంతసేపు వీళ్ళ గోలనే, వీళ్ళ మధ్యలోనే, వీళ్ళ చుట్టే మీడియా తిరగాలి అనే ఆలోచనలతోటి కొత్త రకాలుగా, ఒకరోజు కేటీఆర్ కవిత గొడవనంట, ఒకరోజు హరీష్ రావు కేసీఆర్ గొడవనంట, ఎంతసేపు వాళ్ళ చుట్టే మీడియా తిరిగే విధంగా ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ వైఖరి ఉందని చెప్పి మీకు తెలియజేస్తున్నా. ప్రజలారా, పాలమూరులో కానీ, తెలంగాణ రాష్ట్రంలో కానీ ఈ యొక్క బీఆర్ఎస్కి ఇంకా ఫ్యూచర్ లేదు. ఎందుకంటే ఈ ఒక్కటే కాళేశ్వరం అనేది కాదు, గొర్రెల పంపిణీ అనే స్కాము, చెట్ల పంపిణీ అనే స్కాము, తర్వాత రకరకాలుగా కేసీఆర్ కిట్లు అని చెప్పి స్కాము, 10 రూపాయలకు పోయేది 1000 రూపాయలకు ఎట్లా చేయాలి, క్లియర్గా మనమే చూస్తున్నాము ఏ విధంగా అవినీతి జరిగిందో. ఎందుకంటే పోయిన ఎలక్షన్స్లలో బీఆర్ఎస్ పార్టీకి వచ్చిన ఎలక్ట్రల్ బాండ్స్ గురించి మీరు ఒకసారి ఆలోచన చేయండి. 100 కోట్లు 1000 కోట్లు వాళ్ళకు ఎలక్ట్రల్ బాండ్స్ ఎట్లా వచ్చింటాయి? ఎందుకు వచ్చింటాయి? ఇవ్వాల్సిన అవసరం ఏముంది కంపెనీలకు? ఎందుకంటే ఈ జరిగిన అవినీతిని వాళ్ళు ఆ విధంగా డొనేషన్స్ కింద వాళ్ళు ఆ విధంగా తీసుకొని పార్టీలో ఒక ఫండ్ ఏర్పడ్డది. ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు, వీళ్ళంతా పోరు ఒకదానికి. దేనికోసం అంటే బీఆర్ఎస్ పార్టీలో ఒక ఫండ్ క్రియేట్ అయింది. పార్టీలో ఒక 2,000 కోట్లు 3,000 కోట్ల ఫండ్ క్రియేట్ అయింది. ఆ ఫండ్ మీద అధికారం ఎవరికి ఉండాలి, ఆ ఫండ్ ఎట్లా ఖర్చు పెట్టాలి, ఆ ఫండ్ ఎట్లా దోచుక తినాలి అనే దాని మీద ఈ యొక్క ఫ్యామిలీలో పోరు జరుగుతున్నది. ఆ దానికోసమే ఇప్పుడు వీళ్ళంతా కొట్లాడుకుంటున్నారు. దయచేసి ఆలోచన చేయండి, గమనించండి. ప్రజాపాలన, కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా ఉన్న పథకాలు, ఇప్పుడు రేవంత్ అన్న రోజు అసెంబ్లీలో ప్రజా సంక్షేమాల గురించి మాట్లాడుతున్నాడు, జరిగే అవినీతిల గురించి మాట్లాడుతున్నారు, రేపొద్దున మనకు కాబోయే ఫ్యూచర్ కోసం మాట్లాడుతున్నారు. కానీ ఎంతసేపు వీళ్ళు ఏ విధంగా మీడియాలను తిప్పుకుంటున్నారో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఈరోజు పార్టీ ఆదేశాల మేరకు, ఈరోజు పార్టీ ప్రజల్లో ఎంత పథకాలు తీసుకుపోయే మేరకు, ఎందుకంటే రేషన్ కార్డులు వచ్చినాయి, ఇంద్రమ్మ ఇల్లులు వస్తున్నాయి, రేపొద్దున ఆరోగ్యశ్రీ పథకాలు వస్తున్నాయి. ఇవన్నిట్ల గురించి మాట్లాడుకోవద్దు, ఇవన్నిట్ల గురించి ఎవరు చర్చించుకోవద్దు.
అరే రేవంత్ రెడ్డి ఇంత బాగా చేస్తున్నాడు కదా అని చెప్పి ఎవరు ఆలోచన చేయొద్దు అనే విధంగా దీనిలో అన్ని మళ్ళా ఎట్లా డైవర్సిఫై చేయాలి, ఎట్లా తిప్పికొట్టాలి అనే దాని మీద ఈ యొక్క మీడియా ఛానళ్ళు కానీ ఇవన్నీ కానీ వాళ్ళు ఆకర్షించి చేస్తున్నారని చెప్పి మీకు తెలియజేస్తున్నా. లిక్కర్ స్కామ్ చేసింది, ఒకరేమో లిక్కర్ స్కామ్, ఒకరేమో చెట్ల స్కామ్, ఒకరేమో కాళేశ్వరం స్కామ్, ఒకరేమో ఫోన్ ట్యాపింగ్ కేసులు, ఒకరేమో ఆ రేసింగ్ స్కామ్. ఇన్ని స్కాములు చేసిన దానికి బాస్ ఎవరు? మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వారు. ఇదంతా మళ్ళీ బ్లేమ్ గేమ్. జరిగిన స్కాములు పక్కకు పెట్టి మా నాయన ఇట్లా చేసిండు, మా నాయనకు సంబంధం లేదు అంటే ప్రజలు నమ్మే స్థితిలో ఉన్నారా? రేపొద్దున ఖచ్చితంగా ఈ సిబిఐ ఎంక్వైరీ అనేది జరగాలి. సిబిఐ ఎంక్వైరీ స్టార్ట్ కాకముందే వీళ్ళు హైకోర్టు పోవాల్సిన అవసరం ఏముందండి? అక్టోబర్ 7 వరకు వీళ్ళ మీద చర్యలు తీసుకొని, సరే కోర్టు ఇచ్చింది అనుకోండి ఆదేశాలు, కోర్టు ద్వారానే, కోర్టు ఎట్లా చెప్తేనే అట్లనే ప్రభుత్వాలు కానీ గవర్నమెంట్ ఏజెన్సీలు కానీ పనిచేస్తాయి. కానీ అసలు సిబిఐ ఎంక్వైరీ స్టార్ట్ కాకముందే వీళ్ళ కోర్టులకు పోయే అవసరం ఏముండే? ఒకసారి ఆలోచన చేయాలి. అంటే అవినీతి జరిగిందని చెప్పి స్పష్టంగా రాష్ట్ర ప్రజలకు తెలుస్తుంది. గత 5 సంవత్సరాల నుంచి బీజేపీ గవర్నమెంట్ కూడా, కేంద్ర ప్రభుత్వం కూడా ఏమంటుంది? కాళేశ్వరాన్ని ఒక ఏటీఎంగా మార్చుకున్నారు, కాళేశ్వరాన్ని నుంచి ఎన్నో కమిషన్లు తింటుండ్రు అని చెప్పి కేంద్ర ప్రభుత్వం కూడా ఎన్నో విమర్శలు చేయడం జరిగింది. స్వయాన మోడీ గారు, స్వయాన నడ్డా గారు, స్వయాన కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు ఈ యొక్క మాటలు చెప్పడం జరిగింది. ఈరోజు రేవంత్ రెడ్డి గారు తలుసుకుంటే పీసీ ఘోష్ గారి కమిషన్ ద్వారా వాళ్ళ మీద సిట్ కానీ లేకపోతే మన రాష్ట్ర సంస్థలను వాడి వాళ్ళని విచారణకు పిలవడము, అరెస్ట్ చేయడము చేసిండొచ్చు. కానీ ఇవన్నీ కాదు, ఇంకా పగడ్బందీగా కరెక్ట్ వివరాలు ఇంకా బయటికి రావాలి. కేంద్రం కూడా ఈ యొక్క కమిషన్ ఒక 650 పేజీలను చదవాలి, వాళ్ళు కూడా విచారణ చేయాలి. మళ్ళా రేపొద్దున అనవసరంగా కక్షపూర్విత రాజకీయాలు మేము చేస్తున్నామని చెప్పి రావద్దు. ప్రజల సొమ్మును దోచుకున్నారు వీళ్ళు, ప్రజల ఆస్తులను దోచుకున్నారు వీళ్ళు, ప్రజలను ఇబ్బంది పెట్టినారు వీళ్ళు, ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసే విధంగా వీళ్ళు వ్యవహరించారు ఈ 10 సంవత్సరాలు. కాబట్టి కేంద్రం కోర్టులో బాల్ వేయడం జరిగింది. ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ జరగాలి. ఇవన్నీ దీంతో పాటు ప్రతి కేసీఆర్ ఉండని, వాళ్ళ కుటుంబం ఉండని, ఇప్పుడు నాకు మా నాయనకు సంబంధం లేదు అని చెప్పి అనే కవిత కానీ, నాకు తెలిసైతే ఇదంతా కూడా కేసీఆర్ ఆడే గేమ్ అనే అనిపిస్తుంది నాకు. నా బిడ్డని దీనిలోకి వెళ్ళి ఎట్లా బయట వేయాలి, నా బిడ్డని ఈ సబ్జెక్ట్లోకి వెళ్ళి ఎట్లా, ఈ లిక్కర్ స్కామ్ కానీ లేకపోతే ఈ జరిగిన అవినీతి కానీ ఎట్లా బయట వేయాలని చెప్పి ఆయననే ప్లాన్ చేసి మరి బయట పోయి ప్రెస్ మీట్ పెట్టమ్మా అని చెప్పిండొచ్చు అని చెప్పి మేము ప్రజలు భావించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కేసీఆర్ని ఎప్పుడు ఒక లీక్ వీరుడు అంటారు, లీకుల వీరుడు. ఒక టైంలో చిన్న ఉదాహరణ, ఒక టైంలో కేటీఆర్ కాబోయే ముఖ్యమంత్రి, కేటీఆర్ ఈ ముఖ్యమంత్రి అవుతుండు అని చెప్పి లీకులు వదిలి 1 నెల 2 నెలల తర్వాత ఇన్పుట్స్ కేటీఆర్ అయితే పార్టీ నాశనం అవుతుంది, కేటీఆర్ ఇదైతే అందరు ఇట్లా గొడవలు చేస్తారు, లేకపోతే వర్గాలుగా ఏర్పడతారు అని చెప్పి అవన్నీ లీక్స్ ఇన్ఫర్మేషన్ సేకరించుకొని 2 నెలల తర్వాత వచ్చి ఎవరిపై చెప్పింది నేను బతికినంత రోజులు నేనే ముఖ్యమంత్రిని అని చెప్పి అట్లా లీక్ల వీరుడు అని చెప్పి ఆయనకు ఆ రోజు నుంచే పేర్లు ఉన్నాయి.